బయటోళ్ళు మనకొద్దు. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. దాన్ని సక్రమంగా నిర్వర్తిద్దాం. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లు పక్కా గెలుస్తాం. బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టమననే కవితను అరెస్ట్ చేసిర్రు. ఈ నెలాఖరులో జిల్లాల్లో పర్యటనలు, రోడ్ షోలు, అక్రమ కేసులపై పోరాడేందుకు లీగల్ సెల్ కు నిధులు. ఉద్యమకాలం నాటి కేసీఆర్ ను చూస్తారు. 17 మంది అభ్యర్థులు ముఖ్య నేతలతో సమావేశం. అభ్యర్థులకు బీఫామ్లు అందజేసినటువంటి కేసీఆర్ నిన్న బీఫామ్లు అందజేసి 17 మంది అభ్యర్థులకి చూడండి ఎంత డైనమిక్ గా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నటువంటి నేత అయినా సరే 17 మందికి బీఫామ్లు ఇచ్చేటప్పుడే అదే రోజు అదే క్షణంలో ఇగో ఖచ్చితంగా ఈ 17 మందిలా 8 మంది గెలుతారని చెప్పి చెప్తా ఉన్నాడు మరి కేసీఆర్. అంత క్లారిటీ, అంత ఖచ్చితమైన, ఇంకా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. కీలకమైన వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ నుంచి 20 మంది వస్తామన్నారు, నేనే వద్దని చెప్పినా అని చెప్పి కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ప్రజలు మనకి ప్రతిపక్ష బాధ్యత ఇచ్చిండ్రు. ఆ ప్రతిపక్ష బాధ్యతని సక్రమంగా నిర్వర్తిద్దాం. ఎందుకనంటే ఇక ఇప్పటికే అంత ఆగమాగమైపోతా ఉంది. రాజకీయం అంతా ఆగమాగమైపోతా ఉంది. 20 మంది ఎమ్మెల్యేలని మళ్ళీ మనం తీసుకుంటే ఇక దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ వైపు చూసి రాజకీయాలంతా కూడా ఇక తప్పుపట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది నేనే వద్దని చెప్పినా బయటోళ్ళు మాత్రానికి మనకొద్దు, ఇంకా మన దాంట్లోకి వెళ్ళి ఎంతమంది పోయినా మనకి మంచిదే అని చెప్పి కూడా ఇక కేసీఆర్ నిన్న చెప్తా ఉన్నాడు. కేసీఆర్ కవిత గురించి, కవిత అరెస్టు మీద కూడా స్పందిస్తూ బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టనమనే కవితను అరెస్ట్ చేసిరట. అంటే వీళ్ళు బిఎల్ సంతోష్ మీద కేసు పెట్టమంటే అప్పుడు పెట్టలేదు. అప్పుడు పెట్టకపోవడం వల్లనే ఇగో ఇప్పుడు ఇలా కవితను కావాలని చెప్పి అరెస్ట్ చేసిండ్రు. ఈ ముచ్చట కవితను అరెస్ట్ చేస్తారని చెప్పి నాకు ఎప్పుడైతే బిఎల్ సంతోష్కి సంబంధించినటువంటి వ్యవహారం అంతా జరిగిందో ఇగో ఆ రోజే నేను పసిగట్టేసిన, ఖచ్చితంగా కవితని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు, అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి నాకు ముందే తెలుసు. రైట్, లీగల్ గా పోరాడతాం. ఈ కేసుల మీద, అరెస్టుల మీద లీగల్ గా పోరాడేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మరి కేసీఆర్ క్లియర్ గా చెప్తా ఉన్నాడు. లోక్సభ ఎన్నికల్లో భారీ టార్గెట్ తో బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనికోసం గులాబీ బాస్ పగడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. అభ్యర్థులకు బీఫామ్లు అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడిన తీరు కూడా అలాగే ఉంది. ఉద్యమ కాలం నాటి కేసీఆర్ ను త్వరలో చూడబోతున్నారని, పార్టీ కేడర్లో జోష్ నింపారు. తాము ప్రభుత్వాన్ని కూల్చడంపై దృష్టి పెట్టలేదని, ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చే పనిలో ఉన్నామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కూడా రైతుల పరామర్శకే పెద్దపీట వేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు ఇస్తా ఉన్నారు. చూడండి ఎంత క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడంటే, నాటి కేసీఆర్ ని తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక ఉధృతంగా జరిగినటువంటి ఉద్యమంలో నేను నా ప్రాణాన్ని పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపించి ఏదైతే ఉద్యమాన్ని నడిపించిందో ఇగో అదే రీతిలో మళ్ళీ ఒక కేసీఆర్ ని మీరు చూడబోతా ఉన్నారు. సేమ్ అదే కేసీఆర్ ని చూడబోతా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూల్చేటటువంటి అవసరం మాకు లేదు. ప్రభుత్వాన్ని కూల్చే అవసరం మాకు లేదు. మేము క్లియర్ గా ప్రతిపక్ష బాధ్యతని మేము నిర్వర్తిస్తాం. ప్రభుత్వం ఏం చెప్పింది, ప్రజలకు ఏమి ఇస్తామని చెప్పింది, ఇగో ఎట్లా చెప్పి ఓట్లు ఎంచుకున్నారు. ఆ ముచ్చట్లు చెప్పాలంటే ఇగో అంతకంటే 100 రెట్లింపులు నేను కూడా చెప్పి క్లియర్ గా నేను కూడా ఓట్లు వేయించుకునేటోని. కానీ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, ఆదాయం ఎంత ఉంది, ఇప్పటివరకు పరిస్థితులు ఎట్లున్నాయి, అప్పులు ఎట్లున్నాయి అని చెప్పి ఆలోచన చేసే నేను మొన్న మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ప్రజలకి మనం జవాబుదారీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ అధికారంలో వచ్చుడే సరిపోలే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తే మరి యాడికెళ్ళి పైసలు తేవాలా, అందుకే నేను కావాలని చెప్పి మరి ఇక బడ్జెట్కు సరితూగేటట్టుగా మరి నేను అది మేనిఫెస్టో తీసుకొచ్చిన. కానీ కాంగ్రెస్ పార్టీ ఉత్త ముచ్చట్లు చెప్పి కావాలని చెప్పి మరిగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల్ని ఇష్టం వచ్చినటువంటి మాటలు చెప్పిందని కూడా మరిగా కేసీఆర్ గారు చెప్తా ఉన్నాడు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించడం పైనే తాము దృష్టి పెట్టామని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. గురువారం పార్టీ లోక్సభ అభ్యర్థులు, ముఖ్య నాయకులతో తెలంగాణ భవన్లో ఆయన సమావేశమయ్యారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక అభ్యర్థిగా ప్రకటించిన నివేదితను బీఫామ్ అందజేశారు. అలాగే 17 మంది ఇక లోక్సభ అభ్యర్థులకు కూడా మరి ఆయన బీఫామ్లు అయితే అందజేసినటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. ఇక ఎన్నికల కురుక్షేత్రం ముందుకు పోతా ఉంది. బీఆర్ఎస్ ఖచ్చితంగా 8 సీట్లు గెలుస్తుంది. నా దగ్గర ఇంటర్నల్ రిపోర్ట్ మొత్తం ఉంది. ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. మీరంతా కూడా నాయకులు కానీ లేకపోతే ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు మీరంతా కూడా కేవలం రైతుల మీదే, రైతులకు సంబంధించినటువంటి అంశం మీదనే పెద్దపీట వేసి మీరు ప్రచారం చేయాలని చెప్పి కూడా మరిగా కేసీఆర్ చెప్పినటువంటి వార్త మనకి కనబడతా ఉంది.